మన ఇంట్లో నిత్యం వాడే వస్తువుల్లో మిక్సీ ఒకటి. ఏదో ఒక అవసరానికి రోజు మిక్సీ వాడుతూనే ఉంటాం. అయితే చాలా సార్లు పొరపాటున జార్ లోపలికి వేలెళ్ళి ఆ బ్లేడ్ల వల్ల వేలు కట్ అయిపోయి చాలా మంది వస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మిక్సీ ఆన్ చేసే ముందు జార్ సరిగ్గా ఫిట్ అయిందా లేదా, మూత టైట్ గా ఫిట్ అయిందా లేదా అనేది ముందు చూసుకోవాలి. ఏదైనా మూత విరిగిపోయి ఉన్నా, టైట్ గా పట్టకపోతున్నా వెంటనే ఆ మూతని మార్చేయాలి. మిక్సీ ఆన్ చేసిన తర్వాత అది తిరుగుతున్నప్పుడు ఏదన్నా పొరపాటున అక్కడ ఉన్న కంటెంట్స్ స్టక్ అయిపోతే చాలా మంది మూత ఓపెన్ చేసేసి వేలు పెట్టి దాన్ని తిప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇటువంటిప్పుడే చాలా తరచుగా వేలు కట్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా అలా ఫుడ్ అందులో స్టక్ అయితే వెంటనే స్విచ్, మిక్సీ మీద ఉన్న స్విచ్, దాంతో పాటు ప్లగ్, కరెంట్ ప్లగ్ కి కనెక్ట్ చేసిన స్విచ్ రెండు కూడా ఆపి ఏదైనా గరిటతో గానీ లేకపోతే దాంతో ఇచ్చిన స్పాచులాతో గానీ ఆ లోపల ఉన్నవి తిప్పాలి. అంతా స్టక్ అంతా పోయింది, నార్మల్ అయ్యిందని తెలిసిన తర్వాత మాత్రమే మళ్ళీ మిక్సీ టైట్ గా మూత పెట్టాక ఆన్ చేయాలి. ఇలా చేసినా కూడా కొన్ని సార్లు సడన్ గా విరిగిపోవడం లాగా జరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే కొంతసేపటికి బ్లేడ్లు పూర్తిగా ఆగిపోయిన తర్వాత మాత్రమే మూత అనేది ఓపెన్ చేయాలి. ఏదైనా మూత పెట్టినప్పుడు ఒక కొంచెం దలసరి నాప్కిన్ లాంటిది, కిచెన్ టవల్ లాంటిది ఏదన్నా దాన్ని ఆ మూత మీద ఇలా పెట్టి అప్పుడు మిక్సీ ఆన్ చేస్తే పొరపాటున ఏదైనా మూత ఎగిరిపోయినా, మూత జారిపోయినా మన వేలు వెంటనే లోపలికి వెళ్లకుండా ఆ నాప్కిన్ అనేది లోపలికి వెళ్లి మిక్సీ యొక్క బ్లేడ్స్ ని ఆఫ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ వేలు దెబ్బ తగలకుండా కాపాడగలుగుతారు. థ్యాంక్ యూ.